PCS ఫ్యూజన్ హబ్లో ఒరాకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం కోర్స్ నేర్చుకోవచ్చా? సో దీంట్లో ఒరాకిల్ నాట్ ఓన్లీ ఫ్యూజన్ హెచ్సిఎం, FIN, హెచ్సిఎం, SCM, BPM ఇలా 4 డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఒరాకిల్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ క్లారిటీగా ఒక విషయం అయితే తెలుసుకోండి. ఫ్యూజన్ హెచ్సిఎం విషయానికి వస్తే ఇది హ్యూమన్ క్యాపిటల్ HR ప్రొఫెషనల్స్ దానికి సంబంధించి వాళ్ళు అడిషనల్గా ఈ హెచ్సిఎం యూజ్ చేసి కొంత ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సపోర్ట్ అనేది ఈ టూల్ని యూస్ చేసి చేస్తూ ఉంటారు. సో దీంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ లైక్ మాడ్యూల్స్ ఫంక్షనల్ కానీ, మాడ్యూల్స్ టెక్నికల్, హ్యూమన్ రిసోర్స్, అబ్సెన్స్ మేనేజ్మెంట్, గ్లోబల్ పేరోల్, టాలెంట్ మేనేజ్మెంట్, గోల్స్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, టెక్నికల్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఈ కోర్సులో కంటెంట్ భాగంగా ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అండ్ ఆడియన్స్ అంటే ఎవరికి రిలవెంట్ అవుతుంది అంటే ఎనీ డిగ్రీ అండ్ అకౌంట్స్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, MBA అండ్ ఫినాన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సో దీనికి యాప్ట్ అవుతారు ఎలిజిబిలిటీ అయితే. సో డెఫినెట్లీ తీసుకోవచ్చా అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒరాకిల్ ఫ్యూజన్ HCMలో కాల్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే సింపుల్ థింగ్ ఏంటి అంటే మనం నౌకరీ వీటిలో జాబ్ పోర్టల్స్లో వెళ్ళొచ్చు. దీంతోపాటు మన లింక్డ్ఇన్ నెట్వర్క్లో కూడా చూడొచ్చు. దీంతోపాటు టెక్నికల్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ని చూడండి. అండ్ ఇవన్నీ కూడా తెలుసుకొని ఒరాకిల్ ఫ్యూజన్ HCMలో ప్రజెంట్ కాల్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోండి. అండ్ దీంతోపాటు ఇప్పుడు ఏదైతే PCS ఫ్యూజన్ హబ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మనము 100% ఎంత ప్యాకేజ్ ఇప్పించగలుగుతారు, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, జాబ్ గ్యారంటీ అడగొద్దండి. సో ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తారు ఇవన్నీ మీరు క్లారిటీ తీసుకోండి. అండ్ డెఫినెట్లీ ఈ ఒరాకిల్ ఫ్యూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ మంది ప్రొవైడ్ చేసే వాళ్ళు PCS ఫ్యూజన్ హబ్ ఒకటి. అండ్ అంటే దీనికి జనరల్గా రిసోర్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ వాళ్ళలో ఒకరు PCS ఫ్యూజన్ హబ్ అయితే అండ్ డెఫినెట్లీ చాలా తక్కువ మందిలో ఉన్నారు అండ్ యూనిక్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి మనం కూడా చూడొచ్చు. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ జాయిన్ అవ్వద్దని చెప్పట్లేదు, అలా జాయిన్ అయ్యి కొన్ని విషయాలు తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి. అండ్ డెఫినెట్లీ ఉన్న వాటిలో బెస్ట్ అంటే ఒక 10-15 తీసుకుంటే వాటిలో ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒరాకిల్ కోర్సు ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతుంది అంటే సో దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఓకే, PCS ఫ్యూజన్ హబ్ గురించి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.